ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాల ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో మంత్రులు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో రావాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులు, జరిగిన నష్టం, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందాల్సిన వసతులపై కూడా వారు చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, కేసీఆర్ భేటీకి సంబంధించి ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికన ఈ వర్షాల మీద అత్యవసర సమావేశాన్ని, ఉన్నత స్థాయి సమీక్షను కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రజలకు నష్టం జరిగింది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది. కనీ విని ఎరగని అసాధారణ వర్షపాతం నమోదు కావడంతో హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం కూడా బెంబేలెత్తిపోతున్నారు. 3 రోజులుగా ఏకదాటిగా కుండపోతగా కురిసిన వర్షము ఈరోజు ఉదయం నుంచే కాస్త తెరిపినిచ్చింది, కాస్త బ్రేక్నిచ్చిన నేపథ్యంలో ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎందుకంటే మూసి ఉగ్రరూపం దాల్చడంతో ఎక్కడికక్కడ ఇల్లు మొత్తం కూడా నేలమట్టమయ్యాయి. సెల్లార్లోకి ఇళ్ల మించే వరద నీళ్లు వెళ్లటంతో మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. వరద తగ్గుముఖం పట్టినా కూడా మొత్తం బురద పేరుకపోవటంతో ప్రజలు ఇంకా సాధారణ స్థితిలోకి రాలేదు. కనీసము వంట చేసుకునేందుకు కూడా వంట సరుకులు అందుబాటులో లేవు. పూర్తి స్థాయిలో ఇల్లులు మొత్తం కూడా జలమయమైన నేపథ్యంలో నిత్యావసర సరుకులు, బియ్యము, కూరగాయలు, పప్పులు, నూనె ఇట్లాంటి సరుకులు మొత్తం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రజలు తినడానికి తిండి లేక కూడా అల్లాడుతున్నారు. తెలంగాణ, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఒక అసాధారణ పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈరోజు ఈ వర్ష ప్రభావం మీద, ప్రజలకు జరిగిన నష్టానికి సంబంధించి సహాయక కార్యక్రమాలు ఎలా ఉండాలన్న దాని మీద ప్రధానంగా ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్తో పాటుగా ఇతర నగరాల్లో వరద పరిస్థితి ఈ రకంగా ఉంటే, మరొక వైపు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షానికి, అంటే గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి కనీసం 3 లక్షల ఎకరాల్లో పంట తీవ్ర స్థాయిలో నష్టపోయింది. పత్తి పంట చేతికొచ్చిన సమయంలో కురిసిన వర్షం కారణంగా మొత్తం పత్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నష్టం జరిగింది. దాంతోపాటు ఇతరత్ర పంటలకు కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ నష్టానికి సంబంధించి ఒక ప్రాథమిక నివేదికను కూడా కేంద్రానికి సమర్పించాలి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇటువంటి అతివృష్టి కారణంగా విపత్కర పరిస్థితులు సంభవిస్తే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి సకాలంలో నివేదికలు సమర్పిస్తేనే కేంద్రం నుంచి ఎంతో కొంత సహాయం అందే అవకాశాలు ఉంటాయి. అయితే గత తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలైనా కేంద్రం నుంచి సహాయ నిధికి సంబంధించి అంతో కొంత కేంద్రం సహాయం చేస్తున్నా కూడా రైతులకు మాత్రం ఆ పంట పరిహారము ఇప్పటి వరకు కూడా అందని పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే రైతు బంధు, రైతు బీమా పేరు మీద ఎకరానికి 10,000 రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ఒక్క వర్షానికి ఒక ఎకరానికి సంబంధించి దాదాపు 40-50 వేల రూపాయల పంట నష్టం రైతులు ఎదుర్కొంటున్నారు. రైతులే భరించాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో తక్షణంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే తప్పించి పంట పరిహారానికి సంబంధించి కేంద్రం నుంచి నష్టపరిహారం రాదు. కాబట్టి ఉన్న ఫలంగా వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ వరదలకు కారణాలేంటి, ఈ అసాధారణ పరిస్థితుల్లో స్పందించాల్సినంత వేగంగా క్షేత్రస్థాయి సిబ్బంది కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికార పార్టీ కానీ, ఎమ్మెల్యేలు కానీ స్పందించలేదు అన్న ఒక విమర్శలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్నాయి. దాంతోపాటు గత 6 సంవత్సరాలుగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసము దాదాపు 67,000 కోట్లను ప్రభుత్వము వెచ్చించింది. అంటే హైదరాబాద్ జనాభా 1 కోటి జనాభా ఉన్న హైదరాబాదుకు 67,000 కోట్లు ప్రభుత్వము వ్యయం చేసింది. అంటే సగటున ప్రతి మనిషి మీద దాదాపు 67,000 రూపాయలను ప్రభుత్వము
వెచ్చించింది. అయినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వము ఘోరంగా విఫలమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలమైంది. దాదాపు 40 మంది వరకు ఒక్క రాజధాని హైదరాబాద్ నగరంలోనే 40 మంది వరకు ప్రాణాలను కోల్పోయారు. వరద ఉధృతికి 40 మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్, నాలా సిస్టంల కోసం, నాలా పటిష్టత కోసము, కొత్త డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు కోసము, నిర్మాణం కోసము పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న రోడ్ల మరమ్మతుల కోసము ప్రతి ఏడాది కనీసం 200 కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్నా కూడా ఒక్క వర్షానికే మొత్తం నదులు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అంటే ఆ రోడ్లు మొత్తం కూడా నదులను తలపింపజేశాయి. ఈ నివాస ప్రాంతాలు మొత్తం కూడా చెరువులను తలపిస్తున్నాయి. సో ఈ పరిస్థితికి కారణం ఏంటి? ప్రభుత్వం ఇన్ని 100 కోట్లను వెచ్చిస్తున్నా కూడా ఎందుకు హైదరాబాద్ నగరాన్ని బాగుపరచలేకపోతున్నామన్న ఒక ఆవేదన మాత్రం ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. సో భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి? ఎప్పటికప్పుడు వర్షాలు వచ్చినప్పుడే హడావుడి చేస్తున్నాము, కానీ దీర్ఘకాలికంగా ప్రజలకు నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు నష్టం జరగకుండా, నాలాలు ఉప్పొంగకుండా పకడ్బందీ చర్యలు ఏ రకంగా చేయాలన్న దానికి సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టితోనే ఈరోజు సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత మొత్తము అసలు వరదలకు గల కారణాలేంటి, ఇలాంటి వరదలు పునరావృతం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తరఫు నుంచి ఏం చేయాలి, పంట నష్టానికి సంబంధించి ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎన్ని వేల కోట్ల మేర రైతులు నష్టపోయారు, అంత మొత్తాన్ని కేంద్రానికి నివేదిస్తే కేంద్రం నుంచి అంత మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా, దాని తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మూసీ నది మొదలుకొని అన్ని నదులు కూడా ఉప్పొంగి పొర్లుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏ రకంగా